దేశవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన నిరుపేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత బియ్యం పంపిణీ చేసే పథకం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ కీలక సూచన చేసింది. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు ఏప్రిల్ 30లోగా తమ ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించినప్పటికీ తాజాగా ఇదే తుది తేదీగా ప్రకటించబడింది. రేషన్ కార్డులోని సభ్యుల పేర్లు ఆధారంగా వారు ఈకేవైసీ చేయించుకోకపోతే మే నెల నుండి వారి రేషన్ కోతకు గురవుతుందని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ చర్య వెనుక ఉన్న ఉద్దేశం గతంలో జరిగిన అక్రమాలను నివారించి నిజమైన అర్హులకు మాత్రమే రేషన్ బియ్యం అందించడమే. ప్రతి నెల వ్యక్తికి 6 కేజీల చొప్పున కేంద్ర సహకారంతో బియ్యం పంపిణీ జరుగుతున్నది. అయితే ఈ ఈకేవైసీ ప్రక్రియ నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులు మరియు 80 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు మినహాయించబడ్డారు. ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి రేషన్ కార్డుదారులు తమ దగ్గర రేషన్ డీలర్ లేదా మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ వద్ద ఈపోస్ యంత్రంలో వేలిముద్ర వేసి ధృవీకరించవలసి ఉంటుంది. అంతేకాకుండా తాము ఇంటర్నెట్ ఉపయోగించగలిగే వారు రాష్ట్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అధికారిక వెబ్సైట్కి వెళ్ళి రేషన్ కార్డు ఈకేవైసీ విభాగాన్ని ఎంచుకొని రేషన్ కార్డు నెంబర్, ఆధార్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా ధృవీకరించగలరు.